పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని సాయికృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రపంచ ఆస్మా దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఆస్మా వల్ల 3.5 కోట్ల మంది ఇబ్బంది పడుతున్నారని, వారిలో సంవత్సరానికి సగటున 4.5 లక్షల మంది చనిపోతున్నారని చెప్పారు. ఆస్మా వ్యాధిని నివారించవచ్చని, అవగాహన లోపం వల్లే వ్యాధిగ్రస్తుల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. ఈ వ్యాధి జీవన ప్రమాణాల మీద కూడా ఎఫెక్ట్ అవుతుందన్నారు డాక్టర్ సాయికృష్ణ. ఫస్ట్ ఏంటంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎండలకి సమయం పాటించాలి, బయటికి ఎప్పుడు వెళ్ళాలి, టైమింగ్స్ 11 to 3 అసలు వెళ్లకుండా ఉంటే సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయగలిగితే మంచిది. ఇంకా చిన్నపిల్లలు, వృద్ధులు అయితే 10 to 4 మెయింటైన్ చేసుకోవాలి. నీడ పట్టునే ఉండి వెంటిలేషన్ అంటే చక్కగా గాలి వచ్చేటట్టు చూసుకోవాలి, నీడ పట్టున ఉండాలి. సో దానికి మనం ఏం చేయగలగాలంటే చల్లగా ఉండేటట్టు తయారు చేసుకోవాలి ఉండే ప్రదేశం, ఫ్యాన్ గాలి వచ్చేటట్టు. క్రాస్ వెంటిలేషన్ అంటాం, గాలి లోపలికి రావాలి, అదేవిధంగా ఆపోజిట్ నుంచి బయటికి వెళ్ళాలి, అదొకటి చూసుకోవాలి. అంటే ఎప్పుడైనా అవసరమై బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు చేయాల్సినవి ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వెళ్ళే ముందు కనీసం ఒక గ్లాస్ నీళ్ళైనా తాగి బయటికి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు రోడ్డు మీద నడిచేటప్పుడు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే తలపైన ఒక టోపీ అన్నా ధరించాలి, గొడుగు పట్టుకొని వెళ్ళటం ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ వాటర్ బాటిల్ ఒకటి క్యారీ చేయాలి. ఎక్కువ వడగాలికి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి. తీవ్రమైన ఎండగా ఉన్నప్పుడు ఆ ఎండలో బాగా శ్రామికంగా అంటే ఎక్కువ కష్టపడే పనులు సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ బట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కొక్కసారి వడదెబ్బ తగలచ్చు. సో ముఖ్యంగా ఈ ఆస్తమా వల్ల ఎంతమంది మన ఇండియాలో, ప్రపంచవ్యాప్తంగా కానీ ఇండియాలో కానీ ఈ ఆస్తమా వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు అనేది ఒకసారి చూసుకోవాలి మనం స్టాటిస్టిక్స్. ముఖ్యంగా ఈ ఆస్తమా అనేది ఏంటంటే శ్వాసనాళాలకు సంబంధించినటువంటి వ్యాధి. ఇప్పుడు మనం కనుక చూస్తే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 25 కోట్ల మంది ఈ ఆస్తమా బారిన ప్రతి సంవత్సరం పడుతున్నారు. అందులో కనుక చూస్తే ఈ ఆస్తమా వల్ల చనిపోయే వాళ్ళు సుమారుగా 4.5 లక్షల మంది చనిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఆశ్చర్యం ఏంటంటే ఇండియాలో సంవత్సరానికి ఎఫెక్ట్ అయ్యే వాళ్ళ సంఖ్య వచ్చేసి 3.5 కోట్లు ఉంటే అందులో చనిపోయే వాళ్ళు దాదాపుగా సుమారుగా 2.5 లక్షలు ఉన్నారు. అంటే రేషియో గమనించండి. ఓవరాల్గా ఆస్తమా కేసెస్లో ఇండియా వచ్చేసి ప్రతి సంవత్సరం 12.6 షేర్ మనం ఇస్తే అందులో చనిపోయే శాతం 42.6% మనం ఇండియాలో చనిపోవడం జరుగుతుంది. అంటే రేషియో కనుక చూస్తే, కేసెస్ విధంగా చూస్తే ఇండియాలో ప్రపంచంతో పోల్చుకుంటే తక్కువ ఉన్నాం. డెత్ రేట్